Step into Value Zone Hypermart Patancheru. తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. మహాలక్ష్మి పథకాన్ని నెల ఆఖరులోగా అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకానికి ప్రజాపాలన కార్యక్రమంలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో అర్హుల గుర్తింపు, పథకం విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పథకం అమలుకు అంతా సిద్ధం చేయాలని ఉన్నతాధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలున్నారో, వీరిలో ఎంతమందికి పథకం వర్తించవచ్చు, లబ్ధిదారులకు అర్హతలేంటి, ఖజానాపై ఎంత భారం పడుతుందన్న విషయాలపై ఉన్నతాధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకం హామీ ఒకటి. ఈ పథకంలో భాగంగా ప్రతి మహిళకు నెలకు 2500 ఇస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ హామీని లోక్సభ ఎన్నికలకు ముందే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే 6 గ్యారెంటీల్లో ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షలకు పెంచిన ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కూడా అమల్లోకి తెచ్చేసింది. ఇక నెలకు 2500 సాయం కూడా అమల్లోకి తెస్తే 3 గ్యారెంటీలను అమల్లోకి తెచ్చినట్టు అవుతుందని భావిస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలకు 2500 రావాలంటే వయస్సు 18 నుంచి 55 ఏళ్ల వరకే ఉండాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా పేద, నిరుపేద కుటుంబాలకే అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ల కుటుంబ సభ్యులు, కుటుంబంలో ట్యాక్స్ కట్టిన వాళ్లు ఉంటే ఈ పథకం వర్తించదని సమాచారం. మహాలక్ష్మి పథకం కోసం కరెంట్ బిల్, తెల్ల రేషన్ కార్డుతో పాటు క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రాలు జత చేయాలని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఇంకా ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలని ఖరారు చేయలేదని, త్వరలోనే వీటిని కూడా విడుదల చేస్తామని చెప్తోంది. ఇక తెలంగాణలో 1.5 కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి పథకం కింద లబ్ధి పొందే అవకాశాలున్నాయి. ఈ పథకం అమలుకు ప్రతి నెల ప్రభుత్వంపై 3750 కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉంది.